బీహార్లో ఈవీఎం ట్యాంపరింగ్కి పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేసింది ఆర్జేడీ. స్ట్రాంగ్ రూమ్లో ఆగిపోయినటువంటి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి విజువల్ని కూడా ఆర్జేడీ ఎక్స్క్లూజివ్గా విడుదల చేసింది. సంచలన వీడియో షేర్ చేసింది ప్రతిపక్ష ఆర్జేడీ. ఇక ఎన్డీఏపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది ఆర్జేడీ. వైశాలి జిల్లాలో ఈవీఎంలను భద్రపరిచేందుకు 2 స్ట్రాంగ్ రూమ్లను అయితే ఏర్పాటు చేశారు. ఆర్ఎన్ కాలేజీలో ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారని ఆర్జేడీ ప్రధానంగా ఆరోపిస్తోంది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలను మేనేజ్ చేస్తున్నారని కూడా ఈ నేపథ్యంలో ఆర్జేడీ ప్రధాన ఆరోపణ చేస్తోంది. మహ్నర్ 129వ స్థానంలోని సీసీ కెమెరాలు క్లోజ్ అయ్యాయని కూడా ఆర్జేడీ సాక్ష్యాధారాలతో సహా వీడియోనైతే విడుదల చేసింది. యూట్యూబ్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. ఇక హజీపూర్లో స్ట్రాంగ్ రూమ్ దగ్గర అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని ఆర్జేడీ అయితే పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అక్రమంగా గెలిచేందుకు జేడీయూ బీజేపీ కూటమి ప్రయత్నం చేస్తోందని ఆర్జేడీ ప్రధానంగా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తోంది. ఎక్స్క్లూజివ్ విజువల్ని కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, రాహుల్ గాంధీ ఆరోపణలకి అలాగే ఇందాక సోషల్ మీడియాలో మరొక సాక్ష్యం కూడా వెలుగులోకి వచ్చింది. అలాగే ఇప్పుడు ఆర్జేడీ విడుదల చేసినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్, అసలు బీహార్ రాజకీయాల్లో ఏం జరుగుతోందనేటువంటి ఒక ప్రధాన ప్రశ్న. రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ప్రతి ఆరోపణకు సంబంధించినటువంటి సాక్ష్యాలు ఇదిగో అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఎలా చూడాలి, పరిణామాలు ఏంటి? ఎస్ మురళి, గత కొంతకాలంగా కూడా ఈ ఓట్ చోరీ అంశానికి సంబంధించి అలాగే ఈవీఎంలకు సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి మురళి. ముఖ్యంగా అంటే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా ఎక్కడో ఒక చోట ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుంది. అంటే అలాగే ఓటు చోరీ, అంటే దాదాపు ఒక వ్యక్తి మీద 20-30 ఓట్లు ఉన్నాయి, అలాగే అక్రమంగా ఓట్లు కూడా తొలగిస్తున్నారనే ఆరోపణలు గత కొంతకాలంగా రాహుల్ గాంధీ చేస్తూ వస్తున్నారు. అలాగే ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలి అనే డిమాండ్ కూడా రాహుల్ గాంధీ నుంచి వస్తుంది. దీని ఇటీవల బీహార్ మొదటి దశ ఎన్నికల సందర్భంగా కూడా నవంబర్ 6వ తారీఖున రాహుల్ గాంధీ ముందు రోజున నవంబర్ 5వ తారీఖున రాహుల్ గాంధీ కొన్ని సంచలన ఆరోపణలు కూడా చేయడం మనం చూసాం. ఇక ఇప్పుడు బీహార్ లో జరుగుతున్న ఎన్నికలు జరిగిన తర్వాత మొదటి దశ ఎన్నికల తర్వాత స్ట్రాంగ్ రూమ్ లో ఈ సీసీ కెమెరాలను నిలిపివేసి మరీ ట్యాంపరింగ్ పాల్పడుతున్నారు. దీనికి ఎన్నికల సంఘం అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారంటూ కూడా ఆర్జేడీ ఒక సంచలన వీడియోని అయితే రిలీజ్ చేసింది. అసలు ఇది ఎక్కడ జరిగింది ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఈవీఎంలను వైశాలి జిల్లాలో ఈవీఎంలను భద్రపరిచేందుకు 2 స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు ఎన్నికల శాఖ అధికారులు. అయితే ఆర్ఎన్ కాలేజీలో కౌంటింగ్ కోసం భద్రపరిచినటువంటి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ కూడా ఈ ఆర్జేడీ తన వీడియోని రిలీజ్ చేసింది. సీసీ కెమెరాలను మేనేజ్ చేస్తున్నారని, దీనితో ఈవీఎం ట్యాంపరింగ్ పాల్పడినట్లు అనుమానంగా ఉందని ఆరోపించింది. అలాగే మహన్నార్ 129వ అసెంబ్లీ స్థానంలో ఉన్నటువంటి ఆర్ఎన్ కాలేజీ కౌంటింగ్ సెంటర్ లో సీసీటీవీలను కూడా ఆపేశారని, అందుకు సంబంధించిన వీడియో కూడా తమ వద్ద ఉందంటూ కూడా వీడియోను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. వైశాలి జిల్లాలోని హాజీపూర్ స్ట్రాంగ్ రూమ్ దగ్గర అనుమానాస్పద పరిస్థితులు నెలకొన్నాయంటూ కూడా ఆర్జేడీ ఆరోపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా వైరల్ గా మారింది. అయితే అంటే దీనికి సంబంధించి గత కొంతకాలంగా రాహుల్ గాంధీ ఏవైతే అనుమానాలు లేవనెత్తుతున్నారో, ఏదైతే ఎన్నికల సంఘం అధికారులు చేస్తున్నారని రాహుల్ గాంధీ పదే ఆరోపణలు చేస్తున్నారో ఇప్పుడు అవే జరుగుతున్నాయి. అదే విధంగా అంటే ఇదే తరహాలో ఎన్నికల సంఘం అధికారులు కూడా మోసాలకు పాల్పడుతున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని ఏదైతే కాంగ్రెస్ ఆరోపిస్తుందో దానికి సంబంధించిన పరిణామాలు అయితే ఇప్పుడు ఆర్జేడీ వీడియో ప్రకారం మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. మరి దీనికి సంబంధించి అటు ఎన్నికల సంఘం అధికారులు, ఎందుకంటే రాజకీయ పార్టీలు దీనికి సంబంధించి జోక్యం చేసుకోకూడదు కాబట్టి, అంటే రాజకీయ పార్టీలకు సంబంధించి కానీ లేదంటే ఇతర వీళ్ళకంటే కూడా ఎన్నికల సంఘం అధికారులు అంటే బీజేపీకి దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేయకూడదు. ఖచ్చితంగా ఎన్నికల సంఘం అధికారులు మాత్రమే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఏదైతే లేవనెత్తిన అంశాలు ఉన్నాయో దానికి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. దానికి సంబంధించి క్లారిటీ కూడా బయట పెట్టాల్సి ఉంటుంది. ఎస్, అధికారులు ఏం చెప్తున్నారు అంటే స్థానికంగా ఉండేటువంటి అధికారులు కావచ్చు, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు కూడా ఒక మహిళ చేసినటువంటి అంటే 2 చేతి వేళ్లకు కూడా సిరా గుర్తుంటే దానికి సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ ఒక వివరణ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. క్లియర్ కట్గా ఇంత ఇదిగా సాక్ష్యాలు కనపడుతున్నప్పటికీ కూడా దానికి సంబంధించి స్పందించడం లేదు అధికారులు అనేటువంటి మరో విమర్శ కూడా ఆర్జేడీ చేసిందనేటువంటి పరిస్థితి ఉంది కదా, దాన్ని ఎలా చూడాలంటారు? ఎస్, అంటే ఇప్పుడు ఏదైతే దీనికి సంబంధించి ఇంకా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కానీ అటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కానీ క్లారిటీ ఇవ్వలేదు. దీనికి సంబంధించి అంటే ఈ రోజు కాసేపటి క్రితం ఆర్జేడీ రిలీజ్ చేసింది కాబట్టి దీనికి సంబంధించి రేపు ఉదయం లోపు ఖచ్చితంగా ఎన్నికల సంఘం అయితే ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా తమనే దోషులుగా రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. అంటే బీజేపీ ఇటు మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అలాగే కొన్ని అటు కర్ణాటక కానీ హర్యానా కానీ అలాగే మరికొన్ని రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో కూడా ఎన్నికల సంఘాన్ని ప్రధానంగా రాజకీయ పార్టీలు దోషుగా చూస్తున్నాయి. అలాగే ప్రజల్లో కూడా ఎన్నికల సంఘం కేంద్రానికి సహకరిస్తుందనే అనుమానాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. కాబట్టి
దీనికి సంబంధించి ఖచ్చితంగా ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వాలి. అసలు అది ఒరిజినల్ వీడియోనా లేదంటే డీప్ ఫేక్ వీడియోనా ఏంటి అసలు అది, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోనా అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఎన్నికల సంఘం ఇవ్వాల్సి ఉంది. మరి దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు ఏంటనేది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. సో అది బీహార్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతోందని ప్రధానమైనటువంటి ఆరోపణ అయితే ఆర్జేడీ చేస్తోంది. స్ట్రాంగ్ రూమ్లో ఆగిపోయినటువంటి సీసీ కెమెరాలకు సంబంధించి కూడా ఆర్జేడీ సాక్ష్యాలను అయితే సోషల్ మీడియాలో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఒక సంచలన వీడియోనైతే ప్రతిపక్ష ఆర్జేడీ షేర్ చేసింది. మరి ఎన్డీఏపై తీవ్ర ఆరోపణలు అయితే ఆర్జేడీ చేస్తోంది. వైశాలి జిల్లాలో ఈవీఎంలను భద్రపరిచేందుకు 2 స్ట్రాంగ్ రూమ్లు అయితే ఏర్పాటు చేశారు. ఆర్ఎన్ కాలేజీలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారని ఆర్జేడీ సాక్ష్యాధారాలతో సహా ఆరోపణలు అయితే గుప్పిస్తోంది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలను మేనేజ్ చేస్తున్నారు అని ఆర్జేడీ ఒక ఎక్స్క్లూజివ్ వీడియోనైతే విడుదల చేసింది. మహ్నర్ 129 స్థానాల్లోని సీసీ కెమెరాలు అయితే క్లోజ్ అయ్యాయనేటువంటి ప్రధాన ఆరోపణ ఆర్జేడీ చేస్తోంది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి వివరణ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.